మైదా పిండి వాడతారని మైసూర్ బోండాని అవాయిడ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఈ వీడియోలో మైదా పిండి వాడకుండా బియ్య పిండితోటి మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు బియ్య పిండి వేసుకొని, హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పావు కప్పు వరకు పులిసిన పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని కనీసం అరగంట నుండి గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాతకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోండి. అప్పుడు మనకి బోండా పొంగుతూ వస్తుంది. ఆ తర్వాతకి ఆయిల్ బాగా వేడై ఉండాలి. అప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా బోండాలాగా వేసేసుకొని కదపకుండా ఒక 2 నిమిషాలు అట్లాగే వదిలేయండి. ఆ తర్వాతకి బోండా ఆయిల్ నుండి పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండి బోండా రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.